నమస్కారం. నా పేరు రూప. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మోడల్ మండలంలో బీఆర్సీ సెంటర్ దగ్గర అగ్నాస్త్రం తయారు చేస్తున్నాము. 20 లీటర్లు తయారు చేస్తున్నాము. వాటికి కావాల్సింది 10 లీటర్ల నీళ్లు, 10 లీటర్ల ఆవుమూత్రం, 5 కేజీల వేపాకు, కేజీ పచ్చిమిర్చి, కేజీ జిల్లేడాకు, పొగాకు బదులు జిల్లేడాకు వాడుతున్నామండి, 1/2 కేజీ వెల్లుల్లి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా నీళ్లు కాగిన తర్వాత 5 కేజీలు వేపాకు వేయాలి. కేజీ పచ్చిమిర్చి, 1/2 కేజీ వెల్లుల్లి, 1/2 కేజీ జిల్లేడాకు. ఇవి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 3-4 పొంగులు వచ్చే వరకు ఉడకనిచ్చాలండి. ఉడకనిచ్చాక దించుకొని 48 గంటలు చల్లారిన తర్వాత పలచటి క్లాత్లో వడపోసుకొని ఆవుమూత్రం కలుపుకోవాలండి. ఇది 3 నెలలు నిల్వ ఉంటుంది. మనం అగ్నాస్త్రం వల్ల ఉపయోగాలు: వరిలో కాండం తొలుచు పురుగు నివారణకి ఉపయోగపడుతుందండి. ఎకరానికి 100 లీటర్ల నీటిలో 2 లీటర్లన్నర అగ్నాస్త్రం కలుపుకొని ఉదయం కానీ సాయంత్రం కానీ పిచికారీ చేయాలి. ఇది పిచికారీ చేసిన మరుసటి రోజు మళ్ళీ జీవామృతం స్ప్రే చేయాలి. ధన్యవాదాలు.